మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ధర్మపురి శ్రీనివాస్ పెద్ద కుమారుడైనటువంటి ధర్మపురి సంజయ్ దీంతో మళ్ళీ మీ రాజకీయ ప్రస్థానం మొదలైందని చెప్పుకోవచ్చా? ఇన్ని రోజుల దాకా సైలెంట్ ఉన్న ధర్మపురి సంజయ్ గారు మళ్ళీ మున్నూరు కాపు ఏకగ్రీవంగా ఎన్నికవడం తోటి మళ్ళీ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అవుతుందనే చెప్పుకోవచ్చా? జీవితం సముద్రంలో అలలు లాంటిది. ఒక్కోసారి పైకి ఎగురుతాయి, ఒక్కోసారి కిందికి పోతూ ఉంటాయి. సో ఎన్నిసార్లు పడ్డా మళ్ళీ లేచి నిలబడటమే ఒక ధైర్యవంతుడి లక్షణం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దివంగత నేత మాజీ పిసిసి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ పెద్ద కుమారుడైనటువంటి ధర్మపురి సంజయ్ గారు నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశాడు. ఇదే విషయంలో ఒకసారి మనము నిజామాబాద్ తొలి మేయర్ ధర్మపురి సంజయ్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మొదటగా సుమన్ టీవీ శుభాకాంక్షలు. బహిరంగ సభకి ఎవరెవరు వస్తున్నారు? మొట్టమొదటిగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మీ మాధ్యమం ద్వారా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి మా మున్నూరు కాపు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ నెల 23వ తారీఖు ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు పట్టణం మున్నూరు కాపు సంఘం ప్రగతి నగర్లో ఈ సభ ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర అసెంబ్లీ స్పీకరు గడ్డం ప్రసాద్ గారు, అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, సుదర్శన్ రెడ్డి మినిస్టర్ గారు, షబ్బీర్ అలీ అడ్వైజర్ టు తెలంగాణ గవర్నమెంట్, అలాగే ఏఐసిసి కోఆర్డినేటర్ ఓబీసీ సెల్ వేణు గారు, రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ అధ్యక్షులు, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు, మన స్టేట్ చైర్మన్స్ సుమారు 6 చైర్మన్లు, లోకల్ ఎమ్మెల్యే ధన్పాల్ గారు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, అలాగే టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, వీళ్ళే కాకుండా జిల్లా వ్యాప్తంగా పక్క జిల్లాల నుండి కూడా ఊరు మున్నూరు కాపు సంఘము సోదరులు వాళ్ళందరూ కూడా వస్తామని చెప్పి నాకు మెసేజెస్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో పెద్ద ఎత్తున అందరూ వచ్చి ఇది కులాలకు మతాలకు అతీతంగా అందరూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు వస్తారని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది. గత 4-5 రోజుల నుంచి మా మిత్రులు, సోదరులు, మా కుల బంధువులు అందరూ కూడా నాకు రాత్రింబగళ్ళు సహాయం సహకారం అందిస్తూ ఉన్నారు. మీ ద్వారా నేను పేరున వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ సభ విజయవంతంగా సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మా నాన్నగారు ధర్మపురి శ్రీనివాస్ గారిని కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ వస్తున్న వారందరి అతిథులకు నేను స్వాగతం పలుకుతూ చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలకు పేరున అందరికీ ధన్యవాదాలు. దీంతో మళ్ళీ మీ రాజకీయ ప్రస్థానం మొదలైందని చెప్పుకోవచ్చా? రాజకీయ ప్రస్థానం అనేది సాగుతూ ఉంటది, అది నిరంతర ప్రక్రియ. అంటే ఇన్ని రోజుల దాకా సైలెంట్ ఉన్న ధర్మపురి సంజయ్ గారు మళ్ళీ మున్నూరు కాపు ఏకగ్రీవంగా ఎన్నికవడం తోటి మళ్ళీ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అవుతుందనే చెప్పుకోవచ్చా? ఎలా చూడవచ్చు దీన్ని? జీవితం సముద్రంలో అలలు లాంటిది. ఒక్కోసారి పైకి ఎగురుతాయి, ఒక్కోసారి కిందికి పోతూ ఉంటాయి. సో ఎన్నిసార్లు పడ్డా మళ్ళీ లేచి నిలబడటమే ఒక ధైర్యవంతుడి లక్షణం అని ఒక కవి రాశాడు. దాంట్లో భాగంగానే నన్ను ఈ రోజు పైకి లేపినటువంటి మున్నూరు కాపు సోదరులే కానీ, బీసీ సోదరులే కానీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సోదరులే కానీ వీళ్ళందరి పక్షాన నిలబడి పోరాడతానని చెప్పేసి వారి వాయిస్ గట్టిగా వినిపిస్తానని చెప్పి చెప్పొచ్చు. 23వ డేట్ నాడు బహిరంగ సభకి ప్రముఖులు కూడా విచ్చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఈ సభకి అందరూ కూడా ఏ కుల భేదం లేకుండా అందరూ కూడా వచ్చి ఈ సభను ఆశీర్వదించాలని చెప్పేసి కూడా మనకు చెప్పడం జరిగింది.